లెక్క పెట్టలేరు, అంతమంది పిల్లల్ని ఇస్తాను నీకు. నాకు తెలియక అడుగుతాను పాస్టర్ గారు, ఇంకా నాకు పెళ్ళే కాలేదు కదా. అప్పుడు పక్కన నేను ఉండేమన్నాను తెలుసా, ఇది నీది కాదు, ఇది ఎవరిది? అబ్రాం గారిది. మర్యాదగా ఆయనకి ఇచ్చేయి. ఆయన నువ్వు తీసుకుంటాయింది. ఇప్పుడు ఈ మలాకి 3:10 ఎవరిది? మలాకి 3:10 ఎవరిది? పాత నిబంధన ఎవరిది? ఇశ్రాయేలీలది. అంటే ఇది ఎవరికి వర్తిస్తుంది? ఇశ్రాయేలీలకి. ఇశ్రాయేలీలతో ఏమంటున్నాడు? నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ వంతంతా తీసుకొని రండి అని క్రైస్తవులకు చెప్తున్నాడా? అప్పుడు అసలు క్రైస్తవులు లేరు. ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. అంటే బైబిల్లో వ్రాయబడినవన్నీ మనవి అనుకోవటం పొరపాటు. మనవి కూడా ఉన్నాయి, కానీ అన్నీ మనవి కాదు. అన్నీ మనవి అనుకుంటే చాలా ప్రమాదం. ఇప్పుడు ఈ దశమ భాగాన్ని పాటించే వాళ్ళు ఇదొక్కటే గట్టిగా పాటిస్తారు ఎందుకు? బైబిల్లో పాటించమని చాలా చెప్పాడు కదా, మరి అవన్నీ పాటించరు ఎందుకు? అవన్నీ పాటిస్తారా? మరి అన్నీ పాటించాలి కదా. మీకు 10 ఆజ్ఞలు తెలుసా? ఈ 10 ఆజ్ఞలు పాటించే వాళ్ళు ఉన్నారా? మరి అయ్యేమి పాటించకుండా దొంగిలించకూడదు అన్నాడా? అది పాటించే వాళ్ళు ఉన్నారా? అబద్ధం ఆడకూడదు. పోయిన ఆదివారం ప్రార్థన అవగానే అందరూ మామిడి చెట్టు మీద పడ్డట్టున్నారు. దొంగల మీరంతా? దొంగల మీరు? ఆజ్ఞలో ఒక ఆజ్ఞ చెప్పండి, నీ పొరుగు అనేది ఏది నీవు ఆ చెట్టు మీద మెమ్మేసిందా? మీ నానేసాడా? అది పొరుగు వాళ్ళది. అక్కడికి వెళ్ళాను ఆ మాట. మంద కాదుగా, రోడ్డు మీద ఉన్న మంద కాదుగా, ఏది ఆశించొద్దు అన్నాడుగా. మరి ఏం పాటించరే? అదొక్కటే పాటిస్తారు ఎందుకు? నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు బాగున్నట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. మళ్ళీ తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఆశ్రమంలో పడేసారు ఎందుకు? అదే సన్మానించటం. అయ్యేం పాటించరు. నీవున్నటువంటి దేశంలో విగ్రహ సంబంధమైనటువంటివి ఏమి ఉండకూడదు అన్నాడు. అందుకని ఇశ్రాయేలీలు మొత్తం పాలగొట్టేశారు. మీరు కూడా పాలగొట్టేస్తారు, ఏంటి తాట తీసేస్తారు. అంటేనే ఊరుకోరు. ఇక్కడ వాళ్ళని ఒక మాట అంటేనే ఊరుకోరు. అంటే వాళ్ళ చట్టం ఇక్కడ వర్తిస్తుందా? ఇశ్రాయేలు దేశపు చట్టం వేరు. అక్కడ ఏదైనా తప్పు చేస్తే రాళ్ళు రువి చంపుతారు. కొడుకు తప్పు చేసినా కూతురు తప్పు చేసినా వెంటనే పంచాయతీ పెట్టి ఆ ఇశ్రాయేలు సమాజం అంతా రాళ్ళతో కొట్టి చంపేస్తారు, తల్లిదండ్రులు చూస్తుండగానే బిడ్డల్ని. మరి అవన్నీ పాటించాలి కదా. బైబిల్లో ఉన్నాయన్నీ మాయ అనుకుంటే మరి ఇది మాత్రం ఎందుకు పాటిస్తారు? నీ ధనం ఎక్కడుండునో నీ హృదయము అక్కడే ఉండును అంటే అయ్యగారు హృదయం ఏడుంది? అందుకే దీన్ని పాటిస్తాడు. చాలామందికి తెలియదు, కాలానుకూలంగా బైబిల్ని చదువుకోవటం అనేది తెలీదు.
అందుకే పొరబడుతున్నారు. ఇవి ఎవరివి? ఇవి ఇశ్రాయేలీయులలో 12 గోత్రాలు ఉన్నాయి. ఈ 12 గోత్రాల వారికి కూడా కాదు ఈ దశమ భాగం అనేది. ఈ 12 గోత్రాలలో ఒక గోత్రము లేవి గోత్రము. ఈ లేవి గోత్రములో ఉన్నటువంటి వారు మందిరపు పరిచర్య చేసేవాళ్ళు, మందిరంలో సేవ చేసేవాళ్ళు, సేవకులు. ఈ గోత్రం సేవ చేయటానికి నిర్ణయించబడిన గోత్రం. ఆ లేవీయులకు కేటాయింపబడినదే ఈ దశమ భాగము. లేవీయులకు అని దేవుడు చెబితే ఎవరండి? ఎవరిస్తారు? సేవకులకి అమ్మ అయ్యండి అంటే ఎవరిస్తారు? ఎవరివ్వరని ఆయన ఏం చెప్పాడంటే నాకే ఇవ్వండి అన్నాడు. నాకివ్వండి అన్నాడు. నేను అడిగితే ఇస్తారా? ఈరు. ఆయన అడిగితే చచ్చినట్టు ఇస్తారు. అర్థమైందండి? నేను అడిగాను కనుక ఇస్తారు. ఇచ్చిందంతా తీసుకొని లేవీలకి ఇస్తాడు. వచ్చిందంతా ఎవరికి ఇస్తాడు? లేవీలకి ఇస్తాడు. వీళ్ళకి తెలియదు కదా, ఇంత సబ్జెక్ట్ తెలియదు ఆ రోజుల్లో ఉన్న ప్రజలకి. వాళ్ళు గుడ్డిగా నమ్మి వెళ్ళిపోతారు అంతే.